చెల్లెమ్మలు పాడుతున్నారు, తల్లులు పాడుతున్నారు. అయ్యలకి మేము పురుషులమే, మాకు పెళ్ళిళ్ళైన 4 పిల్లలు. కొంచెం పురుషులకి భక్తి చేయాలంటే కొంచెం సిగ్గుగా ఉండదు. నాకు కూడా చర్చికి వెళ్ళేటప్పుడు బైబిల్ తీసుకుని వెళ్ళాలంటే సిగ్గుగా ఉండేది. ఎందుకంటే జోబులో చిన్న బైబిల్ పెట్టుకొని లోపల కూర్చొని మా పాదిరి గారు ఏం చేసేవాడంటే పక్కన గది ఉంటుంది, ఆ గదిలోకి వెళ్ళి సిగరెట్ తాగి వచ్చి అందరూ నిలబడండి అనేవాడు, అందరిని కూర్చోండి అనేవాడు. 2 మాటలు చెప్పి మళ్ళీ సిగరెట్ తాగేవాడు. నేను కూడా బయటకు వచ్చి సిగరెట్ తాగేవాడు. అప్పుడు అట్లాంటి భక్తి చేశాం. కనుక పురుషులకి కొంచెం ఇదేదో ఈ హల్లెలూయా అని పాడడం చేతస్థంగానే ఉంటుంది. ఇదేం తిక్కలపండిరా చేతులు ఎత్తడమైంది, హల్లెలూయా అని పాడడం ఏంది, ఇదేదో మొగసిరిగా లేదు, ఆడంగల్తనంగా ఉండేది అని అనిపిస్తుంది. కనుక అట్లా అనుకోబాకండి. మేము మగవాళ్ళమే, భార్యలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, కాపురాలు ఉన్నాయి. అన్నిటిని వదిలేసి యేసు ప్రభు అంటే సిగ్గు లేకుండా బ్రతుకుతున్నాం. చప్పట్లు కొట్టినారు. ఇప్పుడు ఈ పాట పాడినప్పుడు మీకు మనసులో ఎక్కడుందో ఒక మాట చెప్పండి. బాగుందా, కమ్మగుందా, కమ్మగా లేదా చెప్పాలి. బాగుండదు, బాగుంటే పాడండి. ఇప్పుడు అయ్యలు కూడా పాడాలి. చేతులెత్తులు అయ్యారా? Hallelujah.
చెప్తే ఏసయ్య చేస్తాడు తెలుసా? అని ముద్దు పెట్టుకుంటాడు. ఎవరి బుద్ధి కావాలా? అమ్మది కావాలా? ఇది కావాలా? ఏసయ్యది కావాలా? చేతుల పైకి చప్పట్లు కొట్టండి. ఇప్పుడు వాయిద్యాలు వాయించావు, నేను పాడను. ఇప్పుడు మీరు పాడిన ఒకసారి హల్లెలూయా. ఆహాహా హల్లెలూయా